అనగనగా ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సు చుట్టూ ఎన్నో చెట్లు, పక్షులు ఉండేవి. అలా చుట్టూ ఉన్న పర్వతాల మధ్య నీరా అనే తాబేలు, చిట్టి అనే పక్షి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. చిట్టి, నువ్వు రోజు ఎక్కడికెక్కడికో వెళ్తుంటావు కదా ఎగురుకుంటూ. నువ్వు చూసిన ప్రపంచం ఎలా ఉంటుంది? ఓ, అదా! చాలా అందమైన ప్రదేశాలున్నాయి. నేను పూల తోటలు, మైదానాలు, పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ చాలా చూశాను. నువ్వు కూడా ఒకసారి చూస్తావా? కానీ నాకు అలా త్వరగా తిరగలేను కదా. నా పొట్ట మీద నెమ్మదిగా నడవడమే నాకు చాలా కష్టం. ఆ విషయం నువ్వు పట్టించుకోకు. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నన్ను పట్టుకో, నేను ఎగిరిపోతాను. నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తా. నిజమా? కానీ అలా ఎగరడం నాకు చాలా కష్టం అని అనిపిస్తుంది. నువ్వు నమ్మితే అవన్నీ చాలా సులభం. మనం మిత్రులం కదా, కలిసి ఏదైనా సాధించవచ్చు. సరే, నాకు నీ మీద నమ్మకం ఉంది. అలా చిట్టి నీరాను ఒక పంజరంలో ఉంచి చెరువు మీదుగా తీసుకెళుతుంది. వావ్! పైనుంచి చూస్తుంటే ఈ ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నాకు నీలాంటి మిత్రుడు ఉంటే భయమే లేదు. అదే నీరా, నిజమైన స్నేహం అంటే సహాయం, నమ్మకం, కలిసి ఆడుకోవడమే. ధన్యవాదాలు చిట్టి. నాకు ఇలా ఎగరడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరి నువ్వు నా మంచి మిత్రుడివి కదా, మనం ఇక మీదట కూడా ఇలా కలిసి ఎన్నో అద్భుతాలు చూస్తాం. సరే, ఇక చీకటి పడుతుంది, ఇంటికి వెళదాం. అలా చిట్టి నీరాకి ఆ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేసింది. ఆ విధంగా వారు ఎప్పటికీ ఆనందంగా ఉండసాగారు.